హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి పెద్ద హైడ్రామాకి సంబంధించి చూసుకుంటే అల్లు అర్జున్కి నోటీసులు ఇవ్వడం, నాన్ బెయిలబుల్ వారెంట్ పట్టుకొని అల్లు అర్జున్ గృహానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు వెళ్ళడం, నోటీస్ ఇచ్చి వెంటనే ఆయన అరెస్ట్ చేసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరుపరిచి అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి హెల్త్ చెకప్ చేయించి ఆ తర్వాత నాంపల్లి సివిల్ కోర్టుకి తీసుకెళ్ళి అక్కడ 14 రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఈలోపు బయట ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ కావచ్చు, లేదంటే అతని తరపు న్యాయవాదులు కావచ్చు, హైకోర్టులో ఒక బెయిల్ కోసం పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది. అసలు ఇది క్వాష్ కింద కొట్టేయమంటూ క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ గురించి తర్వాత చూద్దాము. ముందైతే 4 వారాల మధ్యంతర బెయిల్ కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ లోపే నాంపల్లి సివిల్స్ కోర్టులో అతనికి 14 రోజులు రిమాండ్ విధించడం, చెంచెలు కూడా జైలు దగ్గర కూడా ఏర్పాట్లు చేయడం, ఆ తర్వాత హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు రావడం, ఆ తర్వాత మరలా అల్లు అర్జున్ని వెనక్కి పంపించడం. అసలు ఈ తతంగం అంటే ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు శ్రీ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ అంశానికి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నీకు ఎక్కడ దొరుకుతాయో కానీ వాళ్ళని వదిలిపెట్టలేవు. సర్లే, ప్రజలకు తెలియాలి కదా. ఎస్ సార్. చెప్పాల్సిందంతా చెప్పేశావు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, సంధ్యా థియేటరు చనిపోవడము, ఆయన వెళ్ళడము, పరామర్శించడము, చెంచలు కూడా జైలుకి తరలిస్తూ ఉండగా మళ్ళీ ఫోను రావడము, మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టడం అని చెప్పేశావు కదా. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిందంటూ ఏమీ లేదమ్మా సార్. ఇలాంటివన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. ప్రజలకి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని చక్కటి మార్గంలో నడిపించడానికి, వాళ్ళ ఆలోచన శక్తిని పెంచడానికి, పిల్లలకు సంబంధించిన ఉద్యోగాలు, విద్యకు సంబంధించి, రోడ్లకు సంబంధించి, రైలు మార్గాలకు సంబంధించి, బ్యాంక్స్లో జరిగేటువంటి ఫ్రాడ్స్ గురించి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తే చూడరు. ఇలాంటి వాటి మీరు వీడియో చేసామనుకో లక్షల్లో చూస్తారు. మీకేం వ్యూస్ కావాలి, మంచిదే. సమంత వివాహము, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారంటే లక్షల్లో చూస్తారు. జార్జ్ ఫిరోజ్ చేసే పనులు ఈరా బాబు అంటే చూడరు. ఎన్నిసార్లు అని చెప్పేది నేను కూడా ఇలాగే ఉంటుందని దీని గురించి కూడా అడుగుతున్నాము. ఇందులో ఏమీ లేదబ్బా వ్యవహారం. ఏదో మేము చేసామని చెప్పి అనిపించుకోవడానికి చేసినట్టుంది కానీ ఏమీ లేదు. అంతే. ఒకే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే అది సార్. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది మధ్యప్రదేశ్లోనే, అక్కడ జరుగుతుంటాయి, చనిపోతుంటారు. అంత మాత్రాన కుంభమేళా అనేటువంటిది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ముఖ్యమంత్రిని, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం. గోదావరి పుష్కరాలు జరిగినాయి 12 సంవత్సరాల కింద. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, 30 మంది చనిపోయారు. మన ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎలక్షన్ సందర్భంగా మన 2024 ఎలక్షన్లకి కందుకూరులో పెడితే 8 మంది చచ్చిపోయారుగా. చిన్న రోడ్డు, సగం రోడ్డు ఏమో బ్యానర్లు కట్టి ఆక్యుపై చేశారు. వద్దండి ఏం చెప్పారు, అయినా కానీ నువ్వు అక్కడ పెట్టావు, 8 మంది చచ్చిపోయారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి? గుంటూరులో చీరల పంపకానికి పోతే 3 చనిపోయారు. పులిహార ప్యాకెట్ల కోసం, చీరల కోసం. అది ఎవరో ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేశాడు, 3 చనిపోయారు. మరి ఆ లెక్కన మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఇప్పటికి కనీసం 1000 సార్లు అరెస్ట్ చేస్తారు. మరి చేయలేదు ఎందుకో? ఆ 371 కోట్లు అనేటువంటిది చాలా పెద్ద కుంభకోణము. అందులో సీమన్స్ అంత పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థని ఇన్వాల్వ్ చేశావు కాబట్టి, క్లియర్గా అడ్డంగా దొరికిపోయావు కాబట్టి ఆ మాత్రం అరెస్ట్ చేశారు. ఇలాంటి దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. రోడ్డు మీద నేను కారు వేసుకుని పోతున్నానయ్యా, గుంత పడింది, స్పీడ్లో పోతున్నాను, కారు బోల్తా కొట్టి చనిపోయింది అనుకో, ఆ రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ని అరెస్ట్ చేస్తావా? లేకపోతే ఆ రోడ్డు తెలంగాణ అయితే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తావా? ఎవరిని చేస్తావు? రేవంత్ రెడ్డిని చేయాలి, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, నేషనల్ హైవే అథారిటీస్ని చేయాలి. ఎంతమందిని చేస్తావు? ప్రాక్టికల్గా ఇవన్నీ కుదురుతాయా? కుదిరేటువంటిది కాదు. అవునా? ఇది కూడా అలాంటి సంఘటనే. సినిమా చూడడానికి వెళ్ళారు, పుష్ప 2 1000 కోట్ల రూపాయలకు పైన సంపాదించింది. వీళ్ళ కడుపుమంట ఏంటంటే 1000 కోట్లు సంపాదించేసిందంట కదా, అది పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు, వీడి ఎట్టా అనగదొక్కాలి, ఇదే ఆబ్జెక్టివ్. ఇంతగా తప్ప ఇంక ఏదీ లేదు. దానికోసమని చెప్పి అతను ఆ రోజు థియేటర్కి వస్తున్నాడని చెప్పి ముందే తెలిసి ఆ సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి వాడు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారి ఇలాంటివి జరుగుతాయి.
ఆమె సినిమా చూడడానికి వచ్చినామో కాదు. జరిగిన ఘటన విచారకరమైనప్పటికీ కూడా, ఆ మృతి బాధాకరమైనప్పటికీ కూడా ఆ ఫ్యామిలీకి అండగా నిలబడతా అన్నాడు. ఆ ఫ్యామిలీకి 10 lakhs అంత ఎక్స్ట్రీషియా ప్రకటించారు. ఆ ఫ్యామిలీలో ఎవరికొకరికి జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు. మరి ఇంకేం కావాలి అంతకంటే? అయినా కూడా ఇంక మళ్ళీ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంది? అదే చెప్తున్నా, కారణాలు లేవు. కారణాలు అని ప్లూరాలిటీ వాళ్ళ కారణాలు ఏమి లేవు. ఇతను సినిమా ఇండస్ట్రీలో మమ్మల్ని ఇంతవరకు ఎవరు బీట్ చేయలేదు అనుకున్నటువంటి సందర్భంలో ఇతను మమ్మల్ని అందరినీ దాటి ఒక 4 స్టెప్లు ముందుకెళ్ళాడు కాబట్టి ఏదో ఒక బురద చల్లి అంటే మమ్ములు అంటే ఎవరా మమ్ములు ఎవరు? ఆ మమ్ములు అండి ఎంతమంది అని ఉండొచ్చు. బాలకృష్ణ కావచ్చు, చిన్నబాబు రెడ్డి పుస్తకం కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పవన్ కళ్యాణ్ నాగబాబు మాత్రం కారా? వాళ్ళు కూడా వింటారు, ఎందుకంటే వాళ్ళకి వెనక పడదుగా. అది కూడా ఉండదు. కానీ మళ్ళీ ట్వీట్ ఏం పెడతారో తెలుసా? కలిసి ఉంటే కలదు సుఖం, అందరము కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు, విడిపోతే ఏమి చేయలేము. మళ్ళీ వాళ్ళే ట్వీట్లు పెడతారు. ట్వీట్ పెట్టారు, అదే పెడితే పెట్టారేమో. నేను చెప్తాను, మనల్ని పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకోటి ఏం ఉండదు స్వామి ఇందులో. ట్వీట్ పెట్టారు మీరు అన్నట్టు. ట్వీట్ పెట్టిన తర్వాత కూడా దాని పరిస్థితి ఏంటి అంటే, కాసేపు ఆ ట్వీట్ వైరల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి కొనసాగింపుగా ఇంకొక ట్వీట్ కూడా పెట్టారు. ఎందుకు అసలు ఆ చేసిన పని దిక్కుమాలి పని అయితే దాని మీద ట్వీట్ పెట్టడం ఎందుకు? మళ్ళీ దాని కొనసాగింపుగా ఇంకో ట్వీట్. మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా భలే తమాషగా ఉంటారు స్వామి. అసలు వాడు చేసిన పని అనేటువంటిదే అవసరం లేనటువంటి పని. ఇక్కడ చూడండి, కలిసి ఉంటేనే నిలబడతాం మీరు అన్నట్లుగా ట్వీట్ పెట్టింది. అది విడిపోతే పడిపోతాం. పవన్ కళ్యాణ్ కార్యాలయం ట్వీట్. ఈ పెట్టిన తర్వాత ఇది బాగా వైరల్ అయిపోయిందంట. వైరల్ అయిపోయిన తర్వాత ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కాసేపటికే అదే డిప్యూటీ సీఎంఓ ఎక్స్ అకౌంట్ నుంచి పూర్తి ట్వీట్ కూడా చేశారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా స్వామి ఎంత దూరం పోతుందో తెలియదు. నువ్వు ఆయన పెట్టిన ట్వీట్లను గురించి పట్టించుకుంటావేంది స్వామి? నాకు అర్థం కాదు. ఒక్కళ్ళు ఏదో ఒకటి పెడతారు, ఏ పెద్ద అంత ఇంపార్టెంట్ థింగా. ఆమె టికెట్లు కొనుక్కొని సినిమా చూడడానికి వాళ్ళ పిల్లలతో రాలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ నేను సంధ్యా థియేటర్కి వస్తున్నాను, జనాలందరికీ విష్ చేస్తానని చెప్పాడు. అది కరెక్టే. దానికి తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సింది పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా అన్ని రకాలైన భద్రతా చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళు ఏదో 20,000 మంది 30,000 మంది వస్తారనుకుంటారు. అందులో ఏంది, ఆర్టీసీ రోడ్స్ లో థియేటర్లు చాలా ఉన్నాయి. మామూలుగానే పిచ్చి ట్రాఫిక్ ఉంటుంది. ఇంక ఇట్లాంటి సందర్భంలో ఇంకా ట్రాఫిక్ పెరుగుతుందిగా. ఆ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ డైవర్షన్ చూసుకుంటారా, ఇట్లాంటివి చూసుకుంటారా? ఆమె కూడా వచ్చింది. అసలు అలాంటి సందర్భాల్లో లేడీస్ అనే వాళ్ళు చిన్న పిల్లలతో వెళ్ళడం అనేది బుద్ధి తక్కువ. అసలు ఆ బెనిఫిషియరీ షో అనేటువంటిది పెద్ద భోగస్వామి, అది పెద్ద స్కాములు థింగ్. అది బెనిఫిషియరీ షో నువ్వు కనుక వేసావు అనేసి అంటే ప్రొడ్యూసర్ అనేటువంటి వాడు ఆ బెనిఫిట్ షో మూలకంగా వచ్చిన డబ్బులు అనేటువంటిది చారిటబుల్ పర్పసెస్ కి, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కి ఇవ్వాలి. అది ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు హీరోలుగా ఉన్నప్పుడు, వాళ్ళు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితులు అవి. కానీ ఇవాళ రేపు అసలు ఎవడు ఇవ్వడం కదా. మరి దానికి అంటున్నాడు బెనిఫిట్ షో, చారిటబుల్ షో, దిక్కుమాలి పేర్లు పెట్టి రేట్లు పెంచడం తప్ప ఇంకేమైనా ఉందా? పచ్చి మోసం అన్నమాట ఇది. సరే తీసే దాని సంగతి. ఇప్పుడు ఈ విషయానికి కనుక వస్తే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెడతాడు, రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ పెడతాడు, వీళ్ళందరూ ట్వీట్లు పెడతారు. ఇవన్నీ షరామామూలే. అసలు వ్యవహారం ఏంటంటే, ఇంత చేడు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. హైకోర్టు తెలివిగా ఏం చేశారంటే, ఫస్ట్ ఏమో మీరు లోయర్ కోర్ట్స్కి వెళ్ళండి, ఆడే తెలుసుకోండి అన్నారు. మళ్ళీ వితిన్ అవర్స్ లోపలనే 4 వారాల పాటు నీకు మధ్యంతరం బెయిల్ ఇస్తున్నాం పో అన్నారు. అసలు ఇలాంటి కేసులు కోర్టులకు వెళ్ళడం ఏందండి? ఆమెకి అమ్మ ఆర్థికంగా నేను సహాయం చేస్తానని చెప్పాడు, అయిపోయింది ఇంక అంతటితోటి. అసలు అరెస్ట్ ఏంటి, అవసరం ఏంటి? అల్లు అర్జున్ ఏమైనా దొంగతనం చేశాడా? స్పందించకపోతే నిజంగానే కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అదొక అన్నం. మరి ఆయన ఏమైనా బ్యాంకులు ఏమైనా దోచుకున్నాడా? సుజనా చౌదరి లాగా ఏమైనా 7,000 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఏమైనా బ్యాండ్ వేసాడా? విజయ్ మాలవీయ లాగా ఏమైనా విదేశాలు పారిపోయాడా? నీరవ్ మోడీ లాగా ఏమైనా పారిపోయాడా? ఏం లేదుగా. మరి ఎందుకంత హడావుడి ఎందుకు? కావాలని పర్పస్ఫుల్ గా చేసిన పని తప్ప ఇంకేమీ లేదు. ఎవరు కావాలని చేశారు? అదే చెప్తున్నా. నాకేంటంటే, అటు పక్క నాగబాబు, ఇటు పక్క పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో ఒకటి చేయాలండి, మీరు ఏదో ఒకటి చేయాలండి, రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పండి, ఏదో ఒకటి చేయమని చెప్పండి. అదే మనకి ప్రెషర్ పెడితే చంద్రబాబు నాయుడు ఏమో రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి చంపేస్తున్నా స్వామి, ఏదో ఒకటి చేయని చెప్పాడు. మనకు తెలియదుగా. ఇవన్నీ తెర వెనుక జరిగే విషయాలు స్వామి, మనకి ఎక్కడ తెలుస్తాయి? నువ్వు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారిని అడిగి మాట్లాడేమో, నవ్వుకుంటే సైలెంట్ వెళ్ళిపోయారు కదా. సైలెంట్ వెళ్ళిపోయారు. కావాలంటే మీరు అన్నట్టే చూపించు. ఆయన చాలా సైలెంట్ వెళ్ళిపోయారు. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు ఒకసారి.
మరి ఊపిరి వెళ్ళిపోక చీఫ్ మినిస్టర్ కన్నా రాష్ట్రపతులకి గవర్నర్లకి ఏం పని పాటలేదా? ఈ సినిమాలకు సంబంధించి ఎవడో వచ్చి వాడి కలెక్షన్లు ఎంత వచ్చినాయి, ఎవరు చనిపోయారు, రేట్లు ఎంత పెట్టారు, ఎన్ని చూస్తారా అయింది వాడు. ఏ రేవంత్ రెడ్డి గాను మోడీ గారికి అమిత్ షా గారికి పని పాటలేదా అయింది. ఇదిగోండి అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించమంటే నవ్వుతూ వెళ్ళిపోయిన సీఎం రేవంత్ రెడ్డి. మరి నవ్వకేం చెప్తాడా? నాకు అర్థం కదా. అది మామూలు చేసిన పని దిక్కుమాలి పని, పనికిమాలి పని. ఎవడో చేసిన పనికిమాలి పనికి ఆయన దగ్గర తీసుకెళ్ళి మైకి పెట్టి మీరు చెప్పండి అంటే ఏం చెప్పేది? వాళ్ళకి ఏం పని పట్టలేదు. అది వాళ్ళకి వచ్చిన కేబినెట్ మీటింగ్లు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఎట్లా తెచ్చుకోవాలి చూడాలి. బడ్జెట్ ఏమో లోటు బడ్జెట్, ఒక పక్క ఏమో మన అదేంటది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్, ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఆయన వెనక నుంచి లాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, కాళ్ళు పట్టుకుని ఎంతమంది లాగుతున్నారో తెలియదు. ఇట్లాంటి వ్యవహారాలని చాలా ఉంటాయి. మరి నవ్వుకుంటూ పోయి ఏం చేస్తాడు ఆయన? మామూలుగానే నవ్వుమొహం ఉంటుంది కాబట్టి నవ్వుకుంటూ పోయాడు. మరి అదే చంద్రబాబు నాయుడు అయితే నవ్వుకుంటూ మొహంలో చూద్దాం. చంద్రబాబు నాయుడు మొహంలో నువ్వు ఇప్పుడు నవ్వు చూసావా? ఫ్రీ అండ్ ఫ్రాంక్ చెప్పపోయారు. ఈ మధ్యకాలంలో నవ్వుతున్నారు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పనికి మాలిన విషయాలు తప్ప ఏమీ లేదు. అందులో అసలు ఏ విషయమూ లేదు. అనవసరం ఇట్లాంటి వాటికి కోర్టుకు వెళ్ళడం వాళ్ళకి ఏమవుతుందంటే పోలీసులకు టైం దండగా, వాళ్ళ మీద పైనుంచి ప్రెషర్స్ ఎక్కువ, వాళ్ళకేమో ఏమి చేయాలో తెలియక వాళ్ళేమో ఇట్లాంటి పనులు చేస్తుంటారు. చేసిన దగ్గర నుంచి పోలీసు వాళ్ళకి బాధ, చేయకపోయినా పోలీసు వాళ్ళకి బాధ. మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఏమో నవ్వుకుంటూ పోతాడు. దాంతో ఏమో అక్కడ అంటే ఆ నవ్వు వెనక వెతుకునే వాళ్ళకి నానా అర్థాలు దొరుకుతున్నాయి అంటారా? మరి అంతేగా. అంటే ఆయన నవ్వుకుంటూ ఎందుకు పోయాడండి? పిచ్చి ముండాడు కదా, ఏం పోడరా నాయన ఏదో జరుగుతుంటే ఇట్లాంటి అన్ని ఇవన్నీ ఏడ పట్టించుకుంటా పోడరా బాబు అని నవ్వుకుంటూ పోయాడు ఆయన. అది నవ్వుకుంటూ పోవడం కాదు. ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఆయన భార్యతో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే అంటే నవ్వుకుంటూ వచ్చారు జనాలు. చాలా మంది కామెంట్లు ఇచ్చారంటే నువ్వు కూడా చూసావా, నీకేమనిపించింది అని అడిగినా అడుగుంటాడు. నీకు వాళ్ళ విషయం అనవసరం. ఇట్లాంటి వాడికి కోర్టుకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కోర్టు టైం రానగా. ఇండియాలో కోర్ట్స్ అనేటువంటి ఎట్టా ఉన్నాయి, లా అనేటువంటిది ఎట్టా ఉందో మనకు తెలుసు. ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్. అది ఇండియన్ లా మీద 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి తెలుసా దేశవ్యాప్తంగా. అందులో ఇంచుమించుగా 1,80,000 కేసులు, 5 కోట్ల కేసుల్లో 1,80,000 కేసులు 30 సంవత్సరాల కింద ఫైల్ చేశారంట. ఇంతవరకు పరిష్కారం లేదా? 30 సంవత్సరాలు దాటిపోయిందంట. ఇంకెన్ని సంవత్సరాలు ఒక్క సుప్రీంకోర్టులోనే 80,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఉన్న స్టాఫ్ ఏమో సరిపోరు. ఎట్ట కుదురుతా చెప్పు? ఇట్లాంటి వాటికి కూడా మీరు కోర్టుకి వెళ్తే వాళ్ళు మటుకు ఏం చేస్తారు పాపం? మళ్ళీ దానికి కూడా ఏంది లంచ్ మోషన్ పిటిషను, ఆ మోషన్ పిటిషను, ఈ మోషన్ పిటిషను. వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడతారు అనుకున్నావు? చాలా ప్రెషర్ పెడతారు. వీళ్ళు ఇంత చేటు మాట్లాడుతున్నారే. అర్నబ్ గోస్వామి ఉన్నాడా? సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అర్నబ్ గోస్వామి మీద ఒక కేసు పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సాటర్డే సండే సుప్రీంకోర్టు పనిచేయదుగా, కానీ ఈయన కోసం సుప్రీంకోర్టు పనిచేసింది. అప్పుడు జనాల్లో ఎటువంటి అభిప్రాయం వస్తుంది? సమాజంలో ఒక పర్టికులర్ స్థాయిలో ఉన్నవాడికి అయితే సుప్రీంకోర్టు సండే కూడా పనిచేస్తుంది, మాలాంటి వాళ్ళ కోసం పనిచేయదు అనేటువంటి అభిప్రాయం సామాన్య మానవుడికి వస్తుందా లేదా? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుందా పోదా? అంతేగా. ఇలాంటి పనులు చేస్తే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తగ్గుతుందా లేదా? బాగా గుర్తు చేశారు. సాటర్డే సండే అయితే బెయిల్ దొరకదని చెప్పేశారని చెప్పి వాళ్ళు కూడా ఫ్రైడే రోజు అరెస్ట్ చేస్తే నార్మల్గా 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు కదా. రిమాండ్కి ఇస్తారు, 2-3 రోజులైనా సరే జైల్లో ఉంటాడు అనేటువంటి ఎక్స్పెక్ట్ చేశారు మేబీ ఎవరైతే ఇది కావాలనుకున్నారో. కానీ హైకోర్టు వీళ్ళందరూ ఆశల మీద నీళ్లు చల్లి 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అసలు హైకోర్టు దాకా వెళ్ళడం ఏంది స్వామి? దీని గురించి ఏదో పెట్టారు కాబట్టి పాప హైకోర్టు అదే చెప్పారు. అదే నువ్వు చల్లినట్టే నీళ్లు చల్లేదు, పిచ్చుకున్నాడు కదా పోడరా. ఏది చిన్న కేసు అది. ఆమె చనిపోయింది, 10 లక్షలు డబ్బులు ఇస్తాడు, ఒకరికి ఉద్యోగం ఇస్తాడు. ఇదే మీరు హైకోర్టు దాకా పోతుంది. పోడరా పిచ్చుకున్నాడు కదా పోయి మధ్యంతర బెయిల్ ఇచ్చాం బాగుంటారు. మంచి పని చేశారు, వదిలిచ్చేస్తున్నారు. దరిద్రం వదిలిచేస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి వాటి కోసం హైకోర్టులకి సుప్రీంకోర్టులో పోవడం అయిందా? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని గురించి వెళ్ళామంటే అర్థం ఉంది, అవునా? అదాని కేసుల గురించి వెళ్ళామంటే అర్థం ఉంటుంది. అలాంటి వాటికి వెళ్తే సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకా అర్థం ఉంటుంది. కానీ దీనికి హైకోర్టుకు పోవడం ఏంది? పాప పోలీసు వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెట్టుంటారో తెలిసిన. చిక్కడపల్లి పోలీసుల మీద నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఎస్పీ గారు డిఎస్పీ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఏం చేస్తారు పాపం? వాళ్ళు కింద ఉండేవాళ్ళు మేము ఏదో చేస్తున్నాం సార్ అని హడావుడి చేసి చివరికి అల్లు అర్జున్ ఇంటికి పోయి, సార్ మీకు దండం పెడతాం సార్, కాళ్ళకి దండం పెడతాం సార్, మాతో పాటు రండి సార్, లేదా పై వాడు మమ్మల్ని చంపేసేటట్టు చూస్తుంటే కూడా లేదు అనేసి అనుంటే పాపం ఆయన మంచిగా టీ తాగుతున్నారు చూడండి. అదే చేతుల కప్పు కనిపిస్తుందా? ఆయన మంచిగా టీ తాగుతూ అల్లు అరవింద్ గారు ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఆపడానికి.
అంటే ప్రయత్నం చేసేదే ఉంది కానీ పాపం ఇంటికి వెళ్ళి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడి సార్ ఏమనుకోకండి సార్ ఒక్కసారి వచ్చేయండి సార్ మీకు ఏమీ కాదు సార్ మీకు చెప్తున్నాం కదా రండి సార్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్ పైనుంచి మాకు ప్రెజర్ అక్కడ వచ్చింది సార్ చంపేస్తున్నాం సార్ అంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు అడుగుంటారు ఏంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పారా చంద్రబాబు నాయుడు ఏమన్నా రేవంత్ రెడ్డికి చెప్పాడా అని అవన్నీ మాకు తెలియదు సార్ మనం తప్పదని దండం పెడతారు రండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్ట్ ఇంతే జరుగుతుంది స్వామి. నేను ప్రాక్టికల్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. అందుకని చెప్పి అతను కూడా ఏంటంటే కూల్గా కామ్గా సరే పదండి అని చెప్పి వచ్చేసాడు. కేసులో ఏమీ లేదా పోనీ ఇదేమైనా పొలిటికల్ డ్రామానా అంటే కొంతవరకు అయి ఉండొచ్చు. ఇందులో అన్నిటికంటే ప్రధానంగా ఉన్నది ఏంటి అంటే ఫాల్స్ ప్రిస్టేజ్. చూసావా ఏం చేసాము మేము అరెస్ట్ కూడా దాకా చేయించాం, అరెస్ట్ దాకా వెళ్ళించాం. అసలు అందులో అరెస్ట్ చేయడానికి అతను ఏమన్నా బ్యాంకులు దోచాడా ఉందా చెప్పు. ఏ విధంగా రేవంత్ రెడ్డి మీద కూడా ఎంత ప్రెషర్ పెట్టుకుంటారంటే మోస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ చేసి ఉండొచ్చు. ఏదో జరిగేటట్టుంది స్వామి ఎందుకు వచ్చిన బాధ నా బాధలో నేనున్నాను. ఆడవాళ్ళకి ఏమో బస్సుల్లో ఫ్రీ లేదు, సిలిండర్లు ఇయ్యలేదు, 6 ప్యాక్ ఏమో అంతంత మాత్రంగా ఉంది, ఇసుక పాలసీ ఫెయిల్యూర్, బ్రాందీ చూద్దామంటే 99 రూపాయలు అని చెప్పాను అదేమో అయ్యేది కాదు సచ్చేది కాదు. దానికి తోడు మళ్ళీ ఇది కూడా అన్నారంటే ఇబ్బంది అయ్యా రేవంత్ రెడ్డి నా శిష్యుడు కదా నువ్వు, ఇద్దరం కలిసే కదా మనం తెలంగాణలో చేసింది, మరి నా మీద కేసుంది నీ మీద కేసుంది, మరి 5 కోట్ల రూపాయలు బేరం ఆడుకొని 50 లక్షల రూపాయలు ఇస్తే అడ్డంగా దొరికిపోయావు నువ్వు, ఏదో చిన్నగా చేసి మనకు తెలిసిందే కదా రేవంత్ ఇవన్నీ కూడాను. అందుకని నువ్వు ఏదో ఒకటి చెప్పు అని అంటే ఆయన ఏం చేస్తుంటాడు సీఎం ఆఫీసులో చెప్పుంటాడు, ఆడి పిఏ కూడా డైరెక్ట్ ఎస్పీకి చెప్పుంటాడు, ఎస్పీ ఏమో అక్కడ డిఎస్పీకి చెప్పుంటాడు, డిఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పుంటాడు, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోయి ఏం చేస్తాను సరే ప్రెషర్ గానే అరెస్ట్ చేస్తుంటాడు. అంతేగాని అందులో ఏమన్నా ఉందా చెప్పు. అందుకని రేవంత్ రెడ్డి నవ్వుకుంటూ ఎందుకు పోతున్నాడు అంటే అందుకే అల్లు అర్జున్ టీ తాకుండా ఎందుకు అంటే అందుకే ఇందులో ఏమి లేదన్న సంగతి తెలుసు. కేవలం ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం చేసినటువంటి దిక్కుమాలిన పని తప్ప ఇంకేమీ లేదు. దీని మూలకంగా చేసిన వాడు పరువు పోవడం తప్ప ఇంకేమీ లేదు. అరెస్ట్ చేసే పోలీసు వాళ్ళకి కూడా తెలుసు ఆ నోటీస్ పట్టుకొని వెళ్ళిన వాడు నవ్వుతా ఉంటాడు. నోటీస్ అంటే నోటీస్ అంటే ఎందుకు నోటీస్ లేదు పోడలేదు సార్ వస్తాను 15 బాబు అని కాపీ దగ్గర కప్పాడు పెట్టి పోయి ఉంటాడు. ఇలా మీనువేలు జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. ఈ బెయిల్ కోసం అప్లై చేయడము సంఘ సంవత్సరం ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్ గా. అవి జరుగుతాయి అన్న సంగతి తెలుసు. ఇదంతా కూడా హైకోర్టులో జడ్జిలకి ఏంటంటే ఆ లంచ్ టైంలోనూ అప్పుడు ఇప్పుడు ఎవరో చెప్పుకుంటారు సార్ ఇది ఉంది సార్ ఇది మన దగ్గరకు వస్తారు సార్ ఏదో రాలే వచ్చినప్పుడు చూసుకుందాం ఏమో 4 వారాలు రిమైండర్ బొమ్మండి ఏదంటే పోతే ఇట్లాంటి కేసులు నేడ చూస్తామే మనం పనికిమాలిన కేసులు తీసేయండి ఇప్పుడు హైకోర్టు జడ్జిలు కూడా తీసేస్తారు. ఏవి కంగారు పడాల్సిన పని లేదు. ఇదంతా కూడాను ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం పాకులాడే వాళ్ళు చేసేటువంటి పనులు మించి ఇంక ఏమీ లేదు. ప్రిస్టేజ్ అని చెప్పి నేను అంటలా ఫాల్స్ ప్రిస్టేజ్ అనమాట ఇవన్నీ. మేము ఏదో చేసేసాం కదా అని చూపించుకోవడానికి. ఇంకా నేను పెట్టినా మోడీ గారికి ఫోన్ చేశానని చెప్పలా పవన్ కళ్యాణ్ మామూలుగా ఇది అది కూడా చెప్పాడు. అసలు సంగతి లేదులో వదిలేసి ఆ ట్వీట్ పెట్టి దానికి కంటిన్యూషన్ గా మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టి ఆ సోది చెప్పడం ఏంది చదివావు నువ్వు మొత్తం ఆ సోది చెప్పడం ఏంది ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా ఉండాలి అభివృద్ధి చెందాలి అలా చేయాలి ఇలా ఏది నువ్వు చెప్పేదేంది ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలే తెలీదా చెప్పిన 6 ప్యాక్ సంగతి ఏందో చెప్పాయా అరే ఆయన మినిస్టర్ సంగతి ఏదో చూసుకోకుండా ఊళ్ళో వాళ్ళందరి దగ్గర పోతారు ఏం స్వామి ఆ షిప్ ఎక్కుతాడు దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఎవరు నాదెళ్ళ మనసరు ఆయన ఏమో పక్కనే ఉన్నాడు ఈయనేమో షిప్ మీదకి వెళ్ళేసి సీజ్ అంటే ఏంటది సీజన్ పాడే పచ్చిపదలు పిండ అది నీ మంత్రివర్గమే కాదు నీకెందుకు అనిత అనేటువంటి ఆమె హోమ్ మినిస్టర్ నేను కనుక నీ ప్లేస్లోకి వస్తే అంటాడు ఏది నాకు అర్థం కదా ఆ విషయం నీకెందుకు ఈయన ముడ్డిగడు కూడా ఆయనకి చేత కదా ఊళ్ళో వాళ్ళ మినిస్టర్లే కదా ఆయనకి ఇంకా అదేమంటేనో 21 వచ్చినాయి 100% స్ట్రైక్ అంటాడు వదిలే స్వామి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచి ఎందుకు చెప్పు నీకు నాకు టైం అడగా ఒక సమయం ఉండదు సందర్భం ఉండదు విషయం ఉండదు ఏమీ ఉండదు 3rd క్లాస్ లాంగ్వేజ్ తప్ప ఏమి ఉండదు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి మంత్రివర్యులనే మనం సంబోధించాలి సార్ అది పద్ధతి అది ఎవరైనా సరే కాదు ఆ హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ హోదాలో ఉన్నాడు ఆ కుర్చీకి మనం విలువనివ్వాలి పట్టించుకోబాగిట్టండి అన్ని తీసే ఏదో అంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా అంటే ఏం జరిగిందో ఎవరితో ఎవరో ఏం మాట్లాడారో తెలియదు కానీ అన్ని కళ్ళకు కట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారు ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు సీఎంలు చెప్పారు కళ్ళకు కట్టినట్టు భలే చెప్పారు సార్. అది నేను కొన్ని సందర్భాలు ప్రాక్టికల్ చూశాను కాబట్టి చెప్తున్నానండి నేను. అదే అందుకే మీ అనుభవం ఇలాంటి కేసుల్లో ఎలా ఉంటుంది ఇలాంటి కేసులు ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఎటువంటి ఫోన్స్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి నేను మనకి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కింద రిటైర్ అయిన సాంబశివరావు గారు నాకు బాగా తెలుసు. ఓకే. సరే పాపం ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఏదో పుస్తకం మీద రాసుకుంటాడు, మాట్లాడతాడు. సురేంద్ర బాబు గారు తెలుసు. ఈవెన్ అప్పుడు ఎప్పుడో మనకి డిఐజీగా రిటైర్ అయినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, తెల్లగా ఉంటాడు, ఏంది ఆయన పేరు ఏదో ఉన్నాడు, దొర గారు కూడా తెలుసు. దొర గారు మనవాడు మా అమ్మాయి క్లాస్మేట్, సంగతి సమాచారం చిరు పబ్లిక్ స్కూల్లో కాబట్టి ఆయన కూడా తెలుసు. ఈ మధ్యలో ఉన్న పేరవారం రాములు కూడా తెలుసు. ఆ లెవెల్లో ఉండే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో తెలిసిన. మా క్లాస్మేట్ ఒక అతనున్నాడు, మరి అన్న అని రెండు చింతల స్కూల్లోనే చదువుకున్నాడు, తర్వాత ఐపీఎస్ అయ్యాడు, మధ్యప్రదేశ్ క్యాడరు. మా బ్రదర్ ఏమో మధ్యప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయ్యాడు, గోపాల్ రెడ్డి గారు. మేమందరం ఎప్పుడైనా మ్యారేజ్లో కలుస్తున్నప్పుడు ఇట్లాంటి కేసుల గురించి వాళ్ళని కనుక అడిగితే ఇప్పుడు సపోజ్ ఇదే కేసుల గురించి నేను మరేనని కనుక అడిగితే ఏమన్నా మరి అన్న ఏంటి ఇట్లాంటి కేసు నువ్వైతే ఎట్ట డీల్ చేసేవాడు అంటే అసలు ఎంటర్టైన్ చేసేవాడే కాదు సార్, అసలు నాకు సంబంధం లేదు, పోయినా పని పాట లేదండి వాడని, వాడిని ఒక రెండు దెబ్బలు వేసి పని పాట లేదు పంపించేవాడిని అంటాడు. అలాంటి కేసు అది ఏముంది కనుక పాపం సెంట్రల్ అట్ట పెడతారు. సీఎం ఆఫీస్ నుంచి నువ్వు ఫోన్ చేస్తున్నాను అనేసి అంటే ఏం చేస్తాడు ఎస్పీ? ఆయన బాధ్యతని జరిపించుకోవడానికి ఆ ఏరియాలో ఉండే డిఎస్పీకి చెప్తాడు. ఇంకా అట్ట టౌన్ దాని అయిన పోయేదాన్ని ఇంకా అదే సార్ మీకు దండం పెడతామండి, అల్లు అర్జున్ గారు మమ్మల్ని ఏం తిట్టుకోబాగండి సార్, అపార్థం చేసుకోబాగండి సార్, మీ సినిమా బ్రహ్మాండంగా ఉంది సార్, నేను 2 సార్లు చూశాను సార్, నేను ఇంకేం చేస్తాను సార్, తప్పదు మరి మా బాబు చెప్పాడు సార్, మీకు దండం పెడతాను సార్, ఇదే వ్యాపారం ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్తున్నా నేను. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను చూసాను నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంటుందో చూశాను కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఇది జరిగి ఉంటుంది. రేవంత్ రెడ్డి నవ్వుకుంటూ ఎందుకు పోతాడా? ఆయన దృష్టిలో ఏంటంటే ఇది సిల్లీ థింగ్ అనమాట. అందుకని చెప్పి వీళ్ళందరూ మైకులు పెట్టి అడిగితే నవ్వుకొని ఎందుకు పోయాడంటే అందుకే పిచ్చుకుంటాడు లేదు పోవడం ఆయన, అంతకు మించి ఏమీ ఉండదు. ప్రజలు ఎవరు దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఇవ్వాల్సిన అష్యూరెన్స్ ఏదో 10 లక్షలు డబ్బులు ఇస్తాను, ఉద్యోగం ఇస్తానని కూడా మర్చిపోండి. ఎందుకు అనవసరం ఇదంతా కూడా. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కలు ఆడావుడు అంటారు చూసావు, అలాంటిది. నమస్తే బాస్, ఇదిగో ఏదో హాట్ టాపిక్ కదా నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను, కానీ దయచేసి ఇట్లాంటి విషయాల గురించి వీడియోలు మటుకు నా నోటి తట్టు చెప్పించు భాగస్వామి. ఏముందా అందులో? ఏమీ లేదు. ప్రజలకు తెలియాలి కాబట్టి నా అనుభవాన్ని కూడా జోడించి ఇలా జరుగుతుంది అని చెప్తున్నాను. మీ అనుభవమే సార్ మేము కూడా అడిగింది, మిమ్మల్ని ఏది పడితే అది అడగాలని కాదు. ఇలాంటి విషయాల్లో కూడా మీ అనుభవం ఏ విధంగా ఉపయోగపడింది అనేది కళ్ళకు కట్టినట్టు ఏ విధంగా దాన్ని జరిగిన ఇలానే జరిగి ఉంటుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసారు. 1000 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది అని ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో, వెరీ ఫస్ట్ డేనే 250 కోట్ల రూపాయల కలెక్షన్ అని తెలిసిందో, గిట్టనంటే వాళ్ళకి కడుపు మండిపోద్ది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. కార్యకర్తలు చెప్పారు వినకపోతే కానీ ఓట్లు పోతాయని వాడికి భయం, అందుకని వాడి ఇట్లాంటి పనులు చేస్తుంటారు. 2 విషయాలు గుర్తుపెట్టుకో. టీ కప్పు తాగుతూ అల్లు ఎలా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఏం చెప్పాడు? నవ్వుకుంటూ వెళ్ళిపోయినారు. ఇంక ఈ 2 చాలవా? అలా భార్యతో ఎంత హ్యాపీగా ఆయన అరెస్ట్ చేస్తే పోతున్నట్టుందా? ఏదో షికారికి వెళ్ళొస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, సరదాగా ఉండు అని చెప్పినట్టుంది అది. దీని మూలకంగా ఏమవుతుందంటే ఈ 1000 కోట్ల రూపాయల కలెక్షన్ అనేది రేపు 2000 కోట్ల రూపాయలు అయింది. దానికోసం ఈ ఎపిసోడ్ అంతా జరిగిందంటారా? ఏమో బ్యాక్గ్రౌండ్ అది కూడా జరగచ్చు. మీరు ఇట్లా చేయండి రా బాబు సంగతి సమాచారం అని పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళు ఆలోచి ఆడుకొని మీరు ఇట్లా చేయండి, దాని మూలంగా నాకు ఇంకా సినిమా కలెక్షన్ పెరుగుతాయని చెప్పి ఈయన అల్లునేమో చెప్పాడేమో. ఇవాళ పరిస్థితులు అట్టున్నాయి స్వామి. మా గురువు గారు ఎప్పుడో చెప్పాడు 30 సంవత్సరాల కింద, అండర్ ది సన్ అండ్ ద మూన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఇండియా. పవన్ కళ్యాణ్ గారు ఆ ట్వీట్ పెట్టారా? నాగబాబు గారు గతంలో ఒక ట్వీట్ పెట్టారు, మనోడైతే మనతో ఉంటాడు, మనోడు కానోడు పగోడే అన్నట్టు ఆయన ట్వీట్ పెట్టారు. కానీ ఇవాళ అరెస్ట్ అయినప్పటికీ హుటాహుటిన పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్కి వచ్చారు, నాగబాబు గారు ఇమీడియట్ గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు, చిరంజీవి గారు అయితే ఆయన షూటింగ్ మానుకొని మరి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసే ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుందిగా. ఎస్టాబ్లిష్ అవ్వాలి, జనాలు అనుకోవాలనే ఉద్దేశంతో చేశారు. నిజంగా చేశారు అనుకున్నామైంది. ఓకే, నా కర్మ గారి ఇది కూడా ఒక స్టంటేనా? ఇది కూడా ఒక స్టంటే. జనాలు ఎట్లా నమ్ముతారు స్వామి? ఇప్పుడు జనాలు అంతా నవ్వుకోరు దాన్ని చూసి. నిన్న మొన్న దాకా అమ్మనాబూతులు తిట్టుకున్నారు, ఇప్పుడేమో పెద్ద ట్వీట్లు పెడతారు, పోటుగాడు బయలుదేరారు, దొంగ మొండవాళ్ళని తిట్టుకుంటారా లేదా? మరి అవకాశం లేకపోతే వీటన్నిటికంటే నాకు విచిత్రంగా ఉండేది ఏంటంటే రేవంత్ రెడ్డి నవ్వుకుంటూ వాడే బాగుందా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి యాక్చువల్గా స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లాంటిది ఒకటి నాగార్జున గారి దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటే ఆయన నిజంగానే అసలు ఏ విధంగా జరిగి ఉంటుందో కళ్ళకి కట్టినట్టే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదండి అల్లు అర్జున్
అరెస్టు బెయిలు ఎపిసోడ్కి సంబంధించినటువంటి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.